పెద్ద సినిమా వీళ్ళందరికీ కళ్ళు ఒక్కసారిగా తెరిపించి ఉండాలి. ఈ సినిమాకు ఎటు చూసిన నెగిటివ్ రివ్యూలే. వెబ్సైట్లలోనే కాదు, యూట్యూబ్ వీడియోలలో కూడా చాలా మంది సినిమాను నెగిటివ్ చేసిన వారే. సినిమా రిలీజ్ కి ముందు పెద్దగా బౌజు లేదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో మ్యాటర్ ఉందని చాలా మంది ప్రేక్షకులు ఒప్పుకున్నారు. ప్రీమియర్ షో కలెక్షన్లలో అది కనిపించింది, కానీ రెండో రోజు కలెక్షన్లు ఇంకా పెరిగినాయి. వీకెండ్స్ ఏదోలా నెట్టుకొచ్చిద్ది, అసలు వీకెండ్ వరకు వచ్చిద్దా, సోమవారం నుంచి షోలు పడిపోతాయి అని చాలా మంది నెగిటివ్ చేయడానికి ట్రై చేసిన సినిమా నిలబడింది. ఇంకా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా వేరే భాషల్లో కొన్ని చోట్ల ఆడకపోయినా తెలుగులో అయితే పెట్టిన పెట్టుబడికి కొన్న బ్రయర్స్ కి అందరికీ కూడా డబుల్ ప్రాఫిట్స్ ఇస్తుంది. ఇప్పటికే 300 కోట్ల కలెక్షన్లు పూర్తయిపోయి 400 కోట్ల వైపు పరిగెడుతుంది. సో ప్రతి ఒక్కరూ ఒకటే మాట, చూసిన పబ్లిక్ రామ్ చరణ్ నిలబెట్టేశాడు, భుజాన మీద మోసాడు అని చెప్పారు. బట్ ఎంతమంది పెద్దికి నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, ఎంతో మంది ఎన్నో మాట్లాడిన హీరోయిన్ ఎక్స్పోయింగ్ గురించి, బూత్ డైలాగులు లిమిట్ దాటిందని, ప్రేక్షకులు ఆమోదం పొందలేదని దర్శకుడి మీద విరుచుకు పడ్డారు. హీరోయిన్ కూడా ప్రేక్షకులతో ఏకభవించింది. దాంతో దర్శకుడు కూడా క్షమాపణ చెప్పి కొన్ని దృశ్యాలు కట్ చేస్తున్నా అన్నాడు. ప్రేక్షకులు సెన్సర్ అనే కాన్సెప్ట్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు. క్షమాపణ తర్వాత కూడా చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. అసలు హీరోయిన్ పాత్రే తక్కువ, దానిలో తీయడానికి ఏముంది, ఇంకా మాటలైతే బీఫ్ వేయచ్చు, కానీ దృశ్యాన్ని సవరించడం ఎలా, సినిమా అంతా బయట జార్చి తీశారు, ఇప్పుడు గ్రాఫిక్స్ లో బయట కప్పుతారా, లేక చెట్లు కొమ్మలు ఆవిడ అందాలకు అడ్డు వచ్చినట్టుగా సూపర్ కవర్ చేస్తారా అని అడిగారు. సినిమా భారీగా తీసుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అభ్యంతరం లేని తీరులో తీస్తే డబ్బు రాబట్టగలదు. సంక్రాంతి రిలీజుల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి అశ్లీలత, అసభ్యత తెలుగు సినిమాలో విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. వాటి విషయంలో రాని విమర్శలు కేవలం పెద్ద విషయంలోనే ఎందుకు వచ్చాయి? పుష్పాని ఆమోదించిన వారు అసలు పుష్ప 2లో ఎలాంటి సీన్లు ఉంటాయి? దీన్ని ఎందుకు తిడుతున్నారు? దీనికి జవాబు ఖచ్చితంగా చెప్పడం కష్టమే. హీరోయిన్ పాత్రకు విలువనిచ్చి ఆమెపై కథను నడిపి సినిమాలో భాగంగా చేసినందుకు గాను పుష్పను మాత్రమే క్షమించారా? హీరోయిన్ కేవలం అందాలు ప్రదర్శించడానికి మాత్రమే వాడుకుని ఆమెకి ఏ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన పెద్దికి గొడవ వచ్చిందా తెలియదు. కానీ ఏది ఏమైనా సినిమా మొత్తం హీరో చుట్టూనే తిప్పి తెరంతా మగవాళ్ళతో నింపేసి హీరోయిన్కి ఏ విలువ లేకుండా చేయడం మహిళా ప్రేక్షకులకు, కొంతమంది రివ్యూలు రాసే వారికి నచ్చలేదనుకోవచ్చు. ఇంకా మూడో పాఠం, స్పోర్ట్స్ సినిమాలకు ఉండే లిమిటెడ్ అపీల్. మామూలుగానే ఇండియాలో క్రీడల పట్ల మోజు ఎక్కువ, క్రికెట్ ఒక్కదానికే మినహాయింపు, అది కూడా అప్పటికప్పుడు టీవీలో చూడడం, వాదించుకోవడం, పందాలు వేసుకోవడానికి తప్ప దాని చుట్టూ కథ నడుపుతూ సినిమా తీద్దాం అంటే కష్టం. ఎంతెందుకు 1983 వరల్డ్ కప్ సినిమా వచ్చింది. 83 అనే సినిమా వచ్చినా ఆ సినిమా కూడా ఆడలేదు. క్రీడా నేపథ్యంలో ఆడిన సినిమాలు లగాన్లో ప్రేమ సెంటిమెంట్, దేశపతి చాలా ఉన్నాయి కాబట్టి ఆడింది. దంగల్లో తండ్రి కూతురు సెంటిమెంట్ చాలా బలంగా ఉండి ఆడింది. ఇంకో రకం క్రీడా చిత్రాలనే చెక్ ది ఇండియా, గురువు చుట్టూ తిరిగాయి. శిష్యుల ద్వారా పోయిన ప్రతిష్టను రాబట్టుకునే చిత్రాలు అవి. అయితే వీటన్నిటిలోనూ వచ్చిన చిక్కేమేమిటంటే క్లైమాక్స్ ని ముందే ఊహించేయగలం. హీరో కానీ హీరోయిన్ కానీ నెగ్గి తీరుతాడు, మరోలా ఉండడానికి వీలు లేదు. అయితే సినిమా నడిపించిన తీరు వలన కథలో రంగరించిన సెంటిమెంట్, డ్రామా వర్కౌట్ అవుతాయి. ఆటకు ఎక్కువ స్పేస్ కేటాయిస్తే ప్రేక్షకులు కూడా బోర్ కొడుతుంది. పెద్ద సినిమాలో ఏకంగా 3 ఆటలు పెట్టినా కూడా, నివిడి పెంచేశారని అంటున్నా కూడా 3 ఆటలకి దేనికదే అన్నట్టుగా ఆ రామ్ చరణ్ యాక్టింగ్ తో, రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ తో ప్రేక్షకుల్ని కట్టి పాడేశాడు. మీరు నమ్మినా నమ్మపోయినా చాలా థియేటర్లో సినిమా అయిపోయి లైట్లు వేసి ఎండ్ టైటిల్స్ వస్తున్నా కూడా అందరూ కూర్చునే ఉన్నారు ప్రేక్షకులు. సో అలా కట్టి పాడేశాడు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం హీరోయిన్ అందాలు చూపిస్తున్నారు, అక్కడక్కడ బూతులు ఉన్నాయని చెప్పేసి ఈ 2 వంకలతో ఎంతో మంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కూడా హిట్ సినిమాని ఎవ్వరూ ఆపలేకపోయారు. సో మీరు అలా చూస్తూనే ఉండండి, పెద్ద సినిమా 500 కోట్ల రూపాయలు కొట్టి తీరుతుంది. సో రామ్ చరణ్ బాబు ఆ RRR తర్వాత మరొక పెద్ద హిట్ ఈ పెద్ద ద్వారా కొట్టాడు. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.